నిబంధనలు లేకుండా అందరి రైతులకు రుణమాఫీ వర్తించేలా చేయాలని ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నూనె వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా అందరి రైతులకు రుణమాఫీ వర్తించేలా చేయాలని కోరుతూ ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నూనె వెంకటస్వామి రైతులతో కలిసి శనివారం మధ్యాహ్నం 1:30 జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేద రైతులు సకాలంలో పంటలు పండి గిట్టుబాటు ధర రాక బ్యాంకులో రుణాలు చెల్లించలేకపోయారని, కాలపరిమితి లేకుండా పెండింగ్లో ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు తప్ప నిరుపేద రైతులకు న్యాయం చేయలేకపోయారని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా అందరి రైతులకు రుణమాఫీ వర్తించేలా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్ ఏం లేదు, మేము కోరే 2015 అడ్డం పట్టమే 2015 చేసిందా 14 చేసిందా కాదు. ఆయన బ్యాంకులో 2 లక్షల లోపు ఉంటే చేయాలి. అది 2015 2014 వద్దు. అసలు రూల్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇది రైతు ప్రభుత్వం అయితే అందరికి రుణమాఫీ చేయమని కోరుతున్నాం. 2 ఓకేనా? అది మీరు కొద్దిగా చెప్పండి. ఇవాళ నల్లగొండ ఇట్రామా, ఇవాళ కొద్దిగా ఇసుడ్రా, నువ్వు కూడా తీస్తావా? ఎటువంటి నిబంధనలు లేకుండా మన రుణమాఫీ చేయాలి. ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాలి. ఏ సంవత్సరం అప్పు తీసుకున్నాడు, ఏ సంవత్సరం తీసుకున్నాడు అనేది కాదు. రైతుకు సంబంధించినటువంటి ఎటువంటి బ్యాంక్ అయినా 2 లక్షల అప్పు ఉన్నా 2 లక్షల లోపు అతనికి రద్దు అయ్యే విధంగా చూడాలి. 2015 నీకు అప్పు ఉంది, రీషెడ్యూల్ చేయలేదు, లేకపోతే ఈ రకమైనటువంటి కారణాల వల్ల నీకు వర్తిస్తలేదు అనేటటువంటి పరిస్థితి ఉండొద్దు. దయచేసి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అందరు రైతుల యొక్క ఆనందం ఉండేటట్టుగా చూడాలి తప్ప మా నిబంధనలకు లోబడి మీకు చేసినాం కాబట్టి మీకే అయింది ఇతరులకు కాదు అనేటటువంటి పద్ధతుల్లో చెప్పొద్దని కోరుతున్నాం. నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చి రైతులం ఈ వర్షంలో కూడా కడుపు మండి ఇక్కడికి రావడం అనేది జరిగింది. మేము 2 విషయాలు చెప్తున్నాం. 2015లో అప్పు చేసిండా, 14లో అప్పు చేసిండా, 13లో అప్పు చేసిండా, 2024లో చేసిండా, 23లో చేసిండా అనేది ప్రభుత్వం చూడొద్దు. రైతు అనేటటువంటి వాడికి అప్పు ఉంటే అతని పేరు మీద 2 లక్షలు ఉంటే 2 లక్షల లోపు రుణమాఫీ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. రైతు ప్రభుత్వం అని చెప్పి ఆకు కందని పోకకు పొందని నిబంధనలు పెట్టడం ఏందండి? రైతు అనేటటువంటి వాడికి అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయా? రైతు అనేటటువంటి వాడు పంట పండించడానికి తను అప్పు చేసిండు, వైట్ రేషన్ కార్డులు ఉండకపోవచ్చు. అయినా నువ్వు రైతుకు 2 లక్షల లోపే కదా నువ్వు రద్దు చేసేది. 2 లక్షల లోపు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేయాలి. దానికి ఆకు కందని పోకకు పొందినటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ రూల్స్ అన్నింటినీ కూడా మీరు రద్దు చేయండి. రైతు అనేటటువంటి వాడు ఏ సంవత్సరం అప్పు చేసినా అప్పును మీరు రద్దు చేయాలి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి ఇవాళ అప్పులు మాఫీ కాలే, బ్యాంకుల్లోకి ఏ సమాచారం రాలే, అట్లాగే రైతులకు కూడా మెసేజ్ రాలే. అందుకని బయటకు ప్రభుత్వం ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి పాలాభిషేకం హనుమంతే రేవంత్. ఏం రేవంత్ అండి? రేవంత్ హనుమంతే రేవంత్ అయితే ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలి. హనుమంతే రేవంత్ అయితే ఏ సంవత్సరం అప్పు తీసుకున్నా ఇప్పుడు అతనికి రుణమాఫీ అయ్యేటట్టు చూడాలి. హనుమంతే రేవంత్ అయితే మొత్తం సమస్త రైతుల వాళ్ళ విషయాల్లో వాళ్ళకి ఆనందం రావాలి. ఇవాళ రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ కాలేదు కాబట్టి జెన్యూన్ గా ఈ తుఫాన్ లో కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ యాజిటేషన్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే వెంటనే మా యొక్క అసమ్మతిని, మా యొక్క ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పద్ధతుల్లో మన వ్యవసాయ అధికారులు వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే సార్.